హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి 6 రకాల ఎగ్ రెసిపీస్ని ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు చూడాలనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ముందుగా ఎగ్ ఆమ్లెట్ కర్రీని చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని నేను పక్కన ఆమ్లెట్లు అనేది ఒక చిన్న బౌల్లో వేసుకుంటున్నానండి. మీరు కూడా అదే ప్రాసెస్లో ఆమ్లెట్స్ అనేది వేసుకోండి. ఎమ్మటే వస్తుందండి. నాన్ స్టిక్ దాంట్లో మామూలుగా చిన్న బౌల్ ఉంటాయి కండి, మనం బౌల్ పెట్టే దాంట్లో అలా ఆమ్లెట్లు వేసుకొని పక్కకు తీసుకుంటున్నానండి. 4 ఎగ్స్ అనేది తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నానండి. చూసారు కదండి, నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అది బాగా ఫ్రై అవుతుండగా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతోనే అంతా కలబెట్టేసుకోండి. ఆ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీకు ఈ 6 రకాల కర్రీస్లలో మీకు ఏ కర్రీ నచ్చినా కూడా చూస్ చేసుకోండి. లేదంటే మీకు సింగిల్గా కావాలనుకుంటే ఈ మామూలుగా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు దొరుకుతుంది. ఇలా బాగా ఫ్రై అవుతుండగా మామూలుగా ఇట్లా మగ్గుతున్నది కండి, సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. నేను ఎగ్ ఆమ్లెట్లు అనేది ఇలా పక్కనే వేసుకుంటున్నానండి. ఈ మాదిరిగా వేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఎగ్ ఆమ్లెట్స్ కూడా అలే ఒక పక్కన ఒక చిన్న పోపు పెట్టుకునే దాంట్లో వేసుకుంటే మీకు ఎగ్ అనేది ఆమ్లెట్స్ అనేది బాగా వస్తుంది, బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది ఎప్పుడైనా మనం మసాలాలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఒక 2 టమాటాలు, 2-3 టమాటాలు అనేది సన్నగా ఇలా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోండి. త్వరగా మగ్గిపోతుందండి, సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. కారం అనేది ముందల్నే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కారం అనేది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. మధ్యలో గరిటెతో కలపెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా పొంగొస్తుంది కదండి, మూత పెట్టేసుకొని ఒక పొంగొచ్చి ఉడుకుతుండగా అనే వరకు ఇలా ఉడుకుతున్న ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని మనం ఆమ్లెట్స్ అనేది వేసుకున్నాం కండి, అదే వేసుకున్న ఆమ్లెట్లన్నీ ఇందులో ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక పక్క బాగా ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మధ్యలో గరిటెతోని టర్న్ చేసుకుంటూ ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉంచేసి ఆమ్లెట్స్ అనేది తిప్పేసుకోండి. ఆ గ్రేవీ అంతా ఆమ్లెట్లకు పట్టేసి ఆ పులుపుదనం, మనమైతే టమాటాలు వేసుకున్నాం కండి, ఆ కారం అవన్నీ పట్టేసి ఆమ్లెట్లు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇంతే అండి, ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీ అయినా ఆమ్లెట్ కర్రీ రెడీ అండి. మీకు నచ్చితే నేను ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, మీకు చేసుకుంటే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే అంటే ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ కర్రీ రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్తోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎగ్స్తోని ఈ ఫ్రై కూడా మామూలుగా పప్పుచారులకు కానీ, రసంలోకి కానీ నంచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అన్నిట్లో కంటే ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బాక్స్ తీసుకోండి. నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 4 ఎగ్స్కి పలగొట్టుకొని ఇందులో వేసుకోండి. అందులోకి మీ స్పైసీనెస్ తగ్గట్టు, అంటే మామూలుగా మనం కర్రీలో కూడా వేసుకుంటాం, ఇందులో కొంచెం వేసుకోండి. సాల్టు, కారము వేసుకొని గరిటెతోని మిక్సీ చేసుకోండి. మీ దగ్గర అది ఉంటే కనుక
మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఉండలు లేకుండా, కారం ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి, అందులో వాటర్ అనేది బాక్స్ మూత క్లోజ్ చేయండి. మొత్తం గరిటెతోని ఇలా కలపెట్టిన తర్వాత బాక్స్ మూత క్లోజ్ చేసేసి, ఒక గిన్నెలో వాటర్ పోసి వేడవ్వనివ్వండి. వేడవ్వని కింద నేను ఒకటి మూత అనేది పెట్టేసుకున్నానండి. మీ దగ్గర మామూలుగా రౌండ్‌గా ఉంటది కదండీ! అది పెట్టుకున్నా సరిపోతుంది. అందులో పెట్టేసి ఉడికించుకోండి. చూసారా అండి మనం స్పూన్ పెడితే మనకేం అంటుకోకుండా వస్తే ఉడికిపోతున్నట్టండి. అదంతా తీసుకొని మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుందండి. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం కొంచెం అల్లం యాడ్ చేసుకున్నాం కానీ ఆ ముక్కలకనేది సాల్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మనం కారం అనేది తాలింపులో వేసుకోవడం వల్ల కారం అనేది మాడిపోతుంది. అందులోనే కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ నేను అప్పుడే మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. గరిటెతోని కలబెడుతూ ఉండాలి. కొంచెం లో ఫ్లేమ్‌లో ఎప్పుడైనా ఫ్లేమ్ అనేది కారం మనం మసాలాలు ఏమైనా ఫ్రై చేసుకుంటే ఆయిల్‌లో ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో లేకపోతే కారం అంతా మాడిపోతుంది. టేస్ట్ అంతా మారిపోతుందండి. మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇలా 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలపెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి సర్వ్ చేసుకొని పప్పుచారులోకి కానీ, రసంలో కానీ సర్వ్ చేసుకొని సైడ్ డిష్‌గా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కేక్, ఎగ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ వీడియోలో ఎగ్ పులుసు కూడా చాలా బాగుంటుందండి. అసలుకి ఎంత అంటే ఎంత టేస్టీగా ఉంటుంది. పుల్లగా ఏం అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా ఎగ్ పులుసు చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందర నేను ఎగ్స్ అనేది ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. ఆనియన్స్ కూడా ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్‌ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటున్నానండి మన పోపు కోసం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి గరిటెతోని కలబెట్టేసి ఫ్రై చేసుకోండి. సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అందులోనే మీకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. కొంచెమే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ముక్కలనేది సాఫ్ట్‌గా కుక్ అవ్వడం కోసం కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మేము పులుసులో తర్వాతకి కొంచెం మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం గరిటెతోని ఒకసారి కలబెట్టేసుకోండి. సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. టమాటా ఆనియన్స్ అనేది సాఫ్ట్‌గా అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. సాఫ్ట్‌గా కుక్ అయ్యకండి ఆనియన్స్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కలబెట్టుకోండి. అందులోనే ఇలా మొత్తం మంచిగా రెడ్‌గా అయిపోయింది కండి. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. చూసుకొని యాడ్ చేసుకోండి. మనం పులుపు వేసుకుంటాం కదండీ! పులుపులోకి కొద్దిగా కారం అనేది ఎక్కువనే పడుతుందండి. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. అంటే కొంతమంది ఇళ్లల్లో కొంచెం కారం అనేది మిరపకాయల తేడా ఉంటుంది కానీ కొంచెం స్పైసీగా, కొంచెం కారం తక్కువగా అలా ఉంటుంది. ఎగ్స్ అనేది ఇలా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. అందులో యాడ్ చేసుకోవడం వల్ల పులుసు అనేది ఎగ్స్‌కి బాగా పట్టి ఎగ్స్ కూడా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇట్లా ఎగ్స్ అని అందులో వేసి ఒకసారి గరిటెతోని కలబెట్టి ఆ కారం అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోండి. ఆలోపు మన చింతపండు అనేది గుజ్జునంతా తీసుకొని ఆ వాటర్‌ని అందులో వేసుకోండి. చింతపండు వాటర్‌ని ఇందులో వేసుకొని కుక్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్‌ని యాడ్ చేసుకోండి. కొద్దిగా మెంతి పిండిని యాడ్ చేసుకోండి. చింతపండు పులుసులోకి కానీ, మామూలుగా చేపల పులుసులలోకి కానీ, ఎగ్ పులుసులలో కానీ మెంతి పిండి అనేది కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది.
మీకు నచ్చకపోతే ఈ ఎగ్ పులుసు అనేది స్కిప్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా బావుంటుంది. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా 2 రెమ్మల కరివేపాకేసి కట్ చేసుకొని కరివేపాకేసుకోండి. ఒకసారి గరిటెతోని కలబెట్టి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు కుక్ చేసుకోండి. అంతే అండి. ఎంత టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి ఇంట్లో గనక. కర్రీ నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. చాలా బావుంటుందండి. అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుందండి. అంతేనండి. ఎగ్ పులుసు రెడీ. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఎగ్ కర్రీ. ఎంతో హెల్తీ అయిన క్యారెట్ ఎగ్ కర్రీ అండి. పిల్లలు క్యారెట్లు తినకపోయినా, ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా క్యారెట్ అనేది తినకపోయినా ఇలా తురుముకొని ఎగ్ కర్రీ చేసి పెట్టండి. ఖచ్చితంగా తినేస్తారండి, పిల్లలతో సహా. పిల్లల నుంచి పెద్దవాళ్ళతో సహా చాలా ఎంత బాగా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారంటే ఇలా ఎగ్స్ అనేది కొట్టేసుకొని ఇందులో ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మొత్తం. తుంపలు తుంపలుగా మొత్తం అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు తీపి క్యారెట్ అనేది తియ్యగా కూడా ఏముండదండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ఎగ్ అంతా మన ఫ్రైడ్ రైస్‌కి గనక ఎగ్ ముందల ఎలా చేసుకుంటామో ఫ్రై చేసుకుంటే అలా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒకసారి కొంచెం ఎగ్స్ అన్నీ పక్కకనేసి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసుకొని ఒక సైడ్‌కి యాడ్ చేసుకుని అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆనియను యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. నేను ఎగ్స్ అనేది ఏం బయటికి తీయట్లేదండి. అంతే కుక్ చేసుకుంటే, ఎందుకంటే మనం క్యారెట్ అనేది తురుముకున్నాం కాబట్టి త్వరగా సాఫ్ట్‌గా అయిపోతుంది. త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇందులోనే ఎగ్స్ మీకు కొద్దిగా సాల్ట్ ఏసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుందండి. మీకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఎగ్స్‌లల్లో ఏం సాల్ట్ యాడ్ చేయొద్దండి. ఎందుకంటే ఎగ్స్‌లల్లో యాడ్ చేయడం వల్ల కొద్దిగా ఉప్పు కషం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆనియన్స్‌లోని నేను పక్కకని ఫ్రై చేస్తున్నానండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసి ఒకసారి గరిటెతోని మొత్తం కలబెట్టేసుకోండి. మొత్తం కలబెట్టేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సాఫ్ట్‌గా ఆనియన్స్ అనేవి సాఫ్ట్‌గా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మనం తురిమి పెట్టుకున్న నేను ఒక పావు కేజీకి పైనే క్యారెట్‌లనేవి తురిమి పెట్టుకున్నానండి. పెద్ద సైజు క్యారెట్లు. ఇట్లా మొత్తం ఆనియన్స్ అనేది సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్‌ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందాక కొద్దిగా సాల్ట్ ఏసుకున్నాం కండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏసుకొని కుక్ చేసుకోండి. ముందలే ఎందుకంటే ఎగ్స్‌లల్లో సాల్ట్ ఏసుకోవడం వల్ల ఎగ్స్‌కి అంతా పట్టేసి ఉప్పు కషం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని ఎప్పుడు ఎగ్స్ ఫ్రై చేసినా కూడా అందులో ఏదో కొద్దిగా ఎయ్యాలి గానీ ఎక్కువ మనకు కర్రీకి సరిపడే సాల్ట్ ఏస్తే ఉప్పు కషం అయిపోతుంది. మొత్తం ఇలా చూసారు కండి, ఇలా గరిటెతోని కలబెట్టేసుకోండి. స్కిప్ అయిపోయిందండి ఈ వీడియో అనేది. పచ్చిమిర్చి కారం అనేది పట్టేసానండి. పచ్చిమిర్చి మీకు స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చి, అందులో వెల్లుల్లి ఒక 4-5 వెల్లుల్లి ఏసి మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నేను పచ్చిమిర్చి కారం వేసానండి. మామూలు కారం అయితే ఏమీ వేయలేదు. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. అలా పచ్చిమిర్చి కారం వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోండి. మొత్తం దగ్గరకొచ్చే వరకు మొత్తం ఆయిల్ అంతా పైకి తేలి మొత్తం సాఫ్ట్‌గా ఉడికే వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఎంత టేస్టీ అయిన క్యారెట్ ఎగ్ కర్రీ పచ్చికారం. క్యారెట్ ఎగ్ కర్రీ పచ్చికారం రెడీ అండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చికారం ఎగ్ పొరటు అండి. ఎగ్ బుజ్జి. ఇలా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా బావుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు మామూలుగా ఒట్టి కారాలు అలా కాకుండా ఒకసారి ఇలా గ్రీన్ ఎగ్ కర్రీ చేసుకొని చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. 2 ఆనియన్స్. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసి గరిటెతోని మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి. మొత్తం అలా గరిటెతోని కలబెట్టేసుకొని సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. అందులోనే మీకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుందండి. ఎప్పుడైనా ఈ పొరటు చేసేటప్పుడు మామూలు కారం వేసి చేసినా, ఎల్లిపాయ కారం వేసి చేసినా ఆనియన్స్ అనేది రెడ్‌గా బాగా సాఫ్ట్‌గా ఫ్రై అయ్యి సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల సాఫ్ట్‌గా ఫ్రై అయ్యి ఎగ్ పొరటుకి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ ఈక్వల్‌గా ఫ్రై అయిపోతాయి. మొత్తం ఇలా ఫ్రై అయిపోతున్న తర్వాత మనం అందులోకి పచ్చి కారానికి మనకి మిక్సీ పట్టుకోవడం కోసం మన స్పైసీనెస్ తగ్గట్టు ఒక 5-6 వెల్లుల్లి మీకు స్పైసీనెస్ తగ్గట్టు మిర్చి అనేది యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ ఇచ్చుకోండి. మళ్ళీ మెత్తగా కాకుండా ఒకసారి బరకగా బ్లెండ్ ఇచ్చుకొని అందులో యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకొని మొత్తం పచ్చికారం అనేది ఈ పచ్చిమిర్చి అనేది వేసుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోయే వరకు ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి అనేది మొత్తం స్మెల్ అనేది పచ్చి వాసన స్మెల్ అనేది పోయే వరకు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులోకి ఒక 4 ఎగ్స్ తీసుకుంటానండి. ఇట్లా ఎగ్స్ అనేది కొట్టేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఎగ్స్ కూడా అలానే కొట్టుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీరు ఎమ్మటే గరిటెతో కలబెట్టకుండా కాసేపు అలా మూత పెట్టేసి మూత ఎక్కువ పెట్టొద్దండి. మొత్తం క్లోజ్ చేయొద్దు. లిడ్ అనేది ఎప్పుడైనా కొంచెం లిడ్ అనేది కొంచెం క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. మీ ఈ కర్రీస్‌లల్లో ఈ 6 రెసిపీస్‌లల్లో ఈ కర్రీస్‌లల్లో మీకు ఏది నచ్చితే అది చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోవద్దు. నా ఛానల్‌ని సపోర్ట్ కూడా చేయండి. మొత్తం ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత మొత్తం గరిటెతోని ఇలా తిప్పుతూ, అలా తిప్పుతూ బాగా కొంచెం ఓపికతోనే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కంటే అంత విడివిడిగా పొల్లుగా బాగా వచ్చింది. ఇట్లా పడేస్తున్నా కూడా మొత్తం అంటుకోకుండా బాగా వచ్చింది. ఇలా రావాలంటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ 5 మినిట్స్ అలా ఫ్రై చేసేయండి. అందులో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. మొత్తం గరిటెతోని ఒకసారి కలబెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఎంత టేస్టీ అయిన పచ్చికారం కోడిగుడ్డు పొరటు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో చపాతీలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్‌తోని ఇలా ఏమి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, ఇలా మీకు ఏమన్నా సైడ్ డిష్‌గా తినాలనిపించినా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేనైతే చాపర్‌లోన ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ అనేది ఉడికించుకున్నాక ఇట్లా పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను మామూలుగా దోస అది ఉంటది కదండీ మట్టిది. దాని మీద ఫ్రై చేసుకుంటున్నానండి ఎగ్స్ అనేది. మీ మామూలుగా అది వేరే దాంట్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మట్టి దాంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోసలు ఎలాగో రావట్లేదు మట్టి దాని మీద అని చెప్పేసి నేను దీన్ని ఫ్రైలకి, చికెన్ ఫ్రైలకి వాటికి యూజ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని గరిటెతోని మొత్తం ఒకసారి కలిపెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసుకొని నిదానంగా చందమామలు అలాంటివి ఏమి ఇరిగిపోకుండా నిదానంగా కలబెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఏం కర్రీస్ లేనప్పుడు కూడా ఇలా ఒకసారి చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా కస్తూరి మెంతి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా ఇలా వచ్చేసరికి ఫ్రై చేసుకున్నాను. అంతేనండి. ఎంత వేడి వేడి అన్నంలో కానీ, సైడ్ డిష్‌లకు కానీ సర్వ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి.